अवतार मेहर बाबा कीजिए. అందరికీ జై బాబా అండి. ముందుగా ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. సో మనం ప్రస్తుతం వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్ అనే చాప్టర్ లో ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ మనం చాప్టర్ చివరికి వచ్చేసాం. ఇంకా మనకి 2 పారాగ్రాఫ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక్కడితో మనం స్టార్ట్ చేయాలండి. కమెంట్స్ ఆన్ కేసెస్ ఆఫ్ మ్యాడ్ డాగ్ అండ్ నాన్ వైలెన్స్ ఆఫ్ ద స్ట్రాంగ్. ఇది అయిపోయిందండి దాసు, చదివాం ఇది. అదే సార్ అండి చదివేసాం. డిస్కస్ చేయలేదేమో కదా. మీరు అడిగారు కదా ఈ రెండిటికి అంటే రెండు ఇందులో ఎందుకు పెట్టారు అంటే సీక్వెన్షియల్ గా అలాగా కలిపెట్టి ఉంటారు, కనెక్షన్ ఏం లేదని కూడా మీరు చెప్పారు. తర్వాత డిస్కస్ చేసాం. దీని మీద ఇంకేం క్వశ్చన్స్ లేవు కదండి. ఓకే, లేకపోతే నెక్స్ట్ దానికి పోదాం. లాస్ట్ పారాగ్రాఫ్ దిస్ చాప్టర్. శ్రీలక్ష్మి గారండి, అమ్మ మీరు చదువు. జై బాబా అండి, జై బాబా. స్టార్ట్ చేయండి. The detailed analysis and comparison of the above diverse situations bring out the fact that questions concerning violence and non-violence, their justification or otherwise, and the ascertainment of their true value or lack of value cannot be decided by any formal enunciation of a universal rule. అంటే దీని గురించి ఇంతకుముందు మన దాని గురించి ఇంతకుముందు పేరాల్లో చెప్పుకున్నట్టుగా హింసకి అహింసకి సంబంధించిన వాటిని అర్థం చేసుకోవడంలో దాన్ని వ్యతిరేకించడం కానీ సమర్థించడం కానీ లేదా ఆ యొక్క ఫలానా ఇది విశ్వాత్మకమైన ఆ నియమాన్ని అధికారంగా ప్రకటించడం ద్వారా కానీ దాని యొక్క విలువని, అసలైన విలువను అంచనా వేయటం కానీ అసలు ఆ విలువ లేని దానిగా నిర్ధారించడం కానీ ఇవన్నీ కూడా సాధ్యం కావన్నమాట. ఇందువల్ల అంటే ప్రతి ఒక్క సిచ్యుయేషన్లో కూడా సరైన అవగాహన కలిగి ఉండాలి. అంటే డీటెయిల్ అనాలిసిస్ చేయాలన్నమాట. దాని గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడే అది హింసకు సంబంధించిందా లేదా అహింసకు సంబంధించిందా అనే విషయం మీద మనకి ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం బాహ్యంగా కనిపించేది కాదనమాట. లేదా ఫలానాది ఇలా చేస్తే ఈ హింస లేదా అలా చేస్తే అది అహింస అని ఆ విశ్వాత్మకమైన నియమం ఏది కూడా దానిలో ఉండదు. ఎందుకంటే ఆ సిచ్యుయేషన్లో ఉన్న భావం ఏంటి అనేది అసలైన ముఖ్యమైన అవగాహన చేసుకోవాల్సిన విషయం అన్నమాట. దానికి సరైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే దాన్ని అంచనా వేయటం అనేది అసాధ్యం అన్నమాట. అలాగే ది ఇన్వాల్వ్ మెనీ డెలికేట్ స్పిరిచువల్ ఇష్యూస్ అండ్ ఇంప్లికేషన్స్. ఈ సంఘటన లోపల దాన్ని మనం చెప్పాలంటే దాని లోపల ఆధ్యాత్మిక పరమైన సూక్ష్మమైన భేదాలు కానీ చిక్కులు కానీ ఉంటాయన్నమాట. చాలా రకాలైన భావనలు ఉంటాయి దాంట్లో సూక్ష్మంగా ఆధ్యాత్మిక పరంగా చూసినట్లయితే. కాబట్టి దాన్ని మనం బాహ్యంగా చూసిన దాని ప్రకారంగా ఇది ఫలానా, ఇది హింసకు సంబంధించింది లేదా ఇది అహింస ఉంది, ఇందులో అది అహింస కాదు ఇది హింసేను అని అలా మనం నిర్ధారణ చేయలేమన్నమాట. ఎందుకంటే దాని లోపల ఇన్నర్ మీనింగ్ వేరేగా ఉంటుంది అని అన్నట్టు. A right understanding of the status of violence and non-violence in the scheme of spiritual values requires a true perception of the meaning of the purpose of existence. అంటే ఇప్పుడు దానిలో
ఈ ఏదైతే మనకి కనిపిస్తుందో ఆ బయటికి కనిపించే దాని గురించి, ఆ సిచ్యుయేషన్ గురించి మనకి సరైన అవగాహన అనేది ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దాని లోపల భావాన్ని అర్థం చేసుకొని ఆ సిచ్యుయేషన్, ఆ సంఘటన ఎట్లా ఏర్పడింది, దానికి కారణం ఏంటి, అందువల్ల దాని లోపల భావం ఏంటి, ఇవన్నీ కూడా సమగ్రంగా అవగాహన చేసుకొని సరైన అవగాహనతో మాత్రమే అది హింసకు సంబంధించిందా లేదా అహింసకు సంబంధించిందా అని మనం చెప్పగలుగుతాం అన్నమాట. దీన్ని కేవలం బాహ్యంగా కనిపించే దాన్ని చూడగానే ఇది హింస లేదా అహింస అని నిర్ధారణకి రావటం అనేది జరగదు. కాబట్టి ఈ రైట్ వాల్యూ యాక్షన్ therefore should not be governed by means of any slogans, however high sounding, based upon incomplete and insufficient ideas of mere violence or mere non-violence. ఈ మనం ఈ అహింస గురించి కానీ హింస గురించి కానీ అవి ఎంత గట్టిగా సరైన అవగాహన లేకుండా ఫలానాది ఇదేను, ఇది హింసకు సంబంధించిందే అని గట్టి గట్టి స్లోగన్స్ మనం ఇచ్చినా కానీ అదేమీ వాస్తవానికి అది నిజం కాదనమాట. సరైన అవగాహన ద్వారా చేసిన పని మాత్రమే దానికి ఇది హింస అయింది, లేదు ఇది అహింస అనేది మనం నిర్ధారించగలుగుతాం. బయటికి ఎన్ని మాటలు, ఎన్ని గట్టి స్లోగన్స్ చేసినా కానీ దానిలో సరైన అవగాహన అనేది మాత్రం ముఖ్యం అన్నమాట. అందువల్ల ఈ మనం అవగాహన లేకుండా చాలిన ఆ అభిప్రాయాలతో మనం ఎంత గట్టిగా మాట్లాడినా కానీ దానికి ఆ చేతలను మనం లోపల నుంచి వచ్చే ఆ చేతలు వాటిని నియంత్రించలేవన్నమాట. దీని గురించి ఏమంటున్నారంటే సౌండ్ It should be a spontaneous outcome of divine love, which is above reality, and of spiritual understanding, which is above rules. ఇవన్నీ ఎలా ఉంటాయంటే అది ఆకస్మికంగా రావాలి, హృదయంలోంచి పెళ్ళుగుబికి రావాలి. ఎలా రావాలి అంటే ఆధ్యాత్మిక అవగాహన నుండి, నిజమైన దాంట్లో ఉన్న అవగాహన, ఆ సంఘటన పట్ల సరైన అవగాహన ఉండి మనం చేసే పని ఏదైతే ఉందో అది ఆ స్వచ్ఛమైన ప్రేమతో, ఆధ్యాత్మిక అవగాహనతో అది లోపల నుంచి పెళ్ళుబికి రావాలి. కానీ ఇది కేవలంగా పైపైన చేసేది కాదనమాట. ఆ చేతలకు అర్థం ఎలా ఉండాలి అంటే అది స్వచ్ఛమైన ప్రేమ నుండి ఆకస్మికంగా, అది స్పాంటేనియస్గా బయటికి పెళ్ళుబికి రావాలి. కానీ ఈ ప్రత్యేకంగా ఇది నియమము, ఇది ఇలా ఉంటేనే హింస, లేదా అది ఇది అహింస కాదు, హింస ఇది అని అది నిర్ధారణ చేయలేమన్నమాట. దాని వెనుక ఉన్న భావం అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది అని ఇక్కడ బాబా తెలియజేస్తున్నట్టు నేను భావిస్తున్నానండి. జై బాబా. మీరు ఎవరైనా యాడ్ చేయండి. ఎవరైనా మాట్లాడతారు? క్వశ్చన్స్ ఏవి అంటే ఒకసారి కంక్లూడ్ చేసుకుని క్లోజ్ చేద్దాం అండి చాప్టర్ని. సో ఈ పారాగ్రాఫ్ లో ముఖ్యంగా 4 విషయాలు చెప్తూ ఉన్నారండి. మొట్టమొదటిది అంటే పైన మనం ఒక 5 సిచ్యువేషన్స్ తీసుకున్నారు కదా, ముందు మనకి చెప్పారు ముందు పారాగ్రాఫ్స్ లో. ఆ 5 సిచ్యువేషన్స్ తీసుకొని వాటిని అనలైజ్ చేయడం జరిగింది. ఈ డీటెయిల్డ్ అనాలిసిస్ అలాగే ఒకదాన్ని ఒకటి కంపేర్ చేయడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే ఒక విషయం చెప్పడానికి ఇదంతా చేస్తున్నారు. ఏమిటి ఆ విషయం అంటే, ఏదైనా ఒక రూల్ పెట్టుకొని మనం ఇది హింస ఇది అహింస అని మనం చెప్పడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే అందులో సటిలిటీస్ అన్ని ఎక్కువగా ఉంటాయి. అంటే ఇలా చూడగానే సిచ్యువేషన్ ఒకటి పిచ్చి కుక్కను కొట్టి చంపేస్తే అది అహింస అని అనేయడం, లేకపోతే ఇంకేదో ఎవరో కొడుతుంటే దాన్ని మౌనంగా భరిస్తే దాన్ని హింస అన్న ముందు సిచ్యువేషన్ ఇక్కడ దెబ్బలు కాస్తూ ఉంటే అది అహింస అనడం. ఇలా మనకి పై విషయాలు చూస్తూ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం అనేది, అంటే ఒక యూనివర్సల్ రూల్ పెట్టుకుంటూ
ఎక్కడైనా ఒక రక్తపాతం జరిగితే దాన్ని హింసగా, ఎక్కడ రక్తపాతం వాడు చేయకుండా ఉంటే అహింసగా, ఇలా కొన్ని స్టాండర్డ్ రూల్స్ పెట్టేసుకొని జడ్జి చేసే విధంగా ఉండదు. చాలా సూక్ష్మాలు ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. వాటన్నిటిని పరిగణలోనికి తీసుకొని మనం నిర్ణయం చేయాలి, లేకపోతే సాధ్యం కాదు అనేది చెప్పడానికి ఈ అనాలిసిస్ అంతా చేసాం ముందునే చెప్తున్నారు. రెండవది మరొక మాట ఏం చెప్తున్నారంటే, అయితే మరి ఎలా ఒక రైట్ అండర్స్టాండింగ్ మనకి కావాలి, దీనికి ఎలా కలుగుతుంది, మరి దేన్ని ఎలా జడ్జి చేయగలుగుతాం అంటే, అసలు ఈ సృష్టి అంతా ఎందుకుంది, దీని పర్పస్ ఏంటి, మనం అందరం ఎందుకున్నాం, మనం ఎటువైపు వెళ్తున్నాం, ఆ ఓవరాల్ అండర్స్టాండింగ్ అబౌట్ ద పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అంటే ఈ సృష్టి అంతా భగవంతుడు ఎందుకున్నాడు, ఇదంతా ఎందుకుంది, ఈ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఎవరికైతే ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే చూస్తారో పరిస్థితులన్నింటినీ, వాళ్ళు సరిగ్గా దాన్ని చూడగలుగుతారు, సరిగ్గా దాన్ని జడ్జి చేయగలుగుతారు అని చెప్తున్నాడు. ఇది రెండో పాయింట్ ఇందులో చెప్పింది. ఇంకా మూడోది ఏంటంటే, ఇంకా సపోర్ట్ గానే ఫస్ట్ పాయింట్ కి సపోర్ట్ గా చెప్తున్నది అంటే, మనం ఇది అహింస ఇది హింస అని అనుకొని వాటి మీద ఏ చర్యలైతే తీసుకుంటున్నామో అవి సింపుల్ గా మనకున్న ఆ సర్ఫేస్ లెవెల్ ఐడియాస్ బట్టి, అంటే ఇప్పుడు బయట ఈ నినాదాలు చేస్తూ ఉంటారు కదా, ఇది అహింస ఇది అహింస అనుకొని, ఏదో ఒక లీడర్ ఉంటాడు, ఒక థాట్ ఇంజెక్ట్ చేస్తాడు, దాన్ని పట్టుకొని ఈ జనాలందరూ వెనకతలు వెళ్తూ ఉంటారు. వీళ్ళకి సరైన లోతైన అవగాహన ఉండదు. వీటి బట్టి యాక్షన్స్ అనేవి ఏవైతే చేస్తామో అవి సరివైనవి కాదు. అంటే దోస్ యాక్షన్స్, అంటే మనం చేసే చర్యలు ఏవైతే ఈ యొక్క మాటలు జస్ట్ పై మాటలు పట్టుకొని చేస్తామో అది సరైనటువంటివి కాదు, దాన్ని బట్టి జరగకూడదు అలాంటివి అని చెప్పాడు. అయితే మన చర్యలు దేన్ని ఆధారంగా చేసుకుని ఉండాలంటే, దైవీ ప్రేమ బట్టి ఆధ్యాత్మిక అవగాహన ఆధారంగా చేసుకుని మన చర్యలు ఉండాలి. అంటే ఈ యొక్క వైలెన్స్ నాన్ వైలెన్స్ కి సంబంధించినటువంటి ఏది మనం రియాక్ట్ అవ్వాలనుకున్నా ముందు ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని సరిగ్గా ఎలా చూడాలో సిచ్యువేషన్ అలా చూసి అప్పుడు తదనుగుణంగా మన చర్యలు ఉండాలి అని ఈ చాప్టర్ ని కంక్లూడ్ చేశారు. అయితే ఇది ఇక్కడ ముగిసిపోలేదు, ఇంకా మరికొంత డీటెయిల్ గా నెక్స్ట్ చాప్టర్ లో చెప్పడం జరిగిందండి. సో ఈ చాప్టర్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే ఎవరికైనా? లేకపోతే ముందుకు వెళ్దామండి, నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్ ఫర్దర్ ఎక్స్ప్లెయిన్డ్. హింసల గురించిన మరింత వివరణ. మీరే స్టార్ట్ చేయండి. వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్ ఫర్దర్ ఎక్స్ప్లెయిన్డ్. హింస అహింసల గురించి మరింత వివరణ. నాన్ వైలెన్స్ ప్యూర్ అండ్ సింపుల్, బేస్డ్ ఆన్ డివైన్ లవ్. ఇది ఈ అసలు సిసలైనటువంటి అహింస అనేది దేని మీద ఆధారపడుతుందని చెప్తున్నారంటే, బేస్డ్ ఆన్ డివైన్ లవ్, దైవీ ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. హియర్ వన్ సీస్ ఆల్ యాజ్ వన్స్ ఓన్ సెల్ఫ్ అండ్ ఈస్ బియాండ్ బోత్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ. అంటే ఇక్కడ ఆ వ్యక్తి అంతా నేనే అనేటటువంటి ఆ స్వస్వరూపంగా అందరిలోనూ తననే చూసుకుంటూ శత్రుత్వానికి మిత్రుత్వానికి అతీతంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. అంటే ఈ దైవీ ప్రేమ కలిగినటువంటి వాడు అతనికి శత్రువు అని కానీ మిత్రువు అని కానీ అలా కాకుండా ఉన్నది నేనే, అందరిలోనూ నేనే ఉన్నాను అనేటటువంటి ఆ స్వస్వరూపంగానే తను భావించుకుంటూ అతను వ్యవహరించడం అనేది జరుగుతుంది. నెవర్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ డస్ ఎ సింగిల్ థాట్ ఆఫ్ వైలెన్స్ ఎంటర్ వన్స్ మైండ్. ఈ హింస గురించిన ఒక్క ఆలోచన కూడా అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అతనికి రాదు. ఏ సింగిల్ థాట్, ఒక ఆలోచన, హింస అనే దాని గురించి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఆ వ్యక్తి మనసులో రాదు అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇలాంటి ఈ అంతా నేనే అనేటటువంటి ఆలోచన అనేటటువంటిది ఆ దైవీ ప్రేమ కలిగినటువంటి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ అహింస గురించి, అది అసలైనటువంటి అహింస అనేది ఇక్కడ చెప్పినట్టు అర్థమైంది సార్. జై బాబా.
మిగిలిన అన్ని సిచ్యువేషన్స్ చదివేయండి, అప్పుడు మనం మాట్లాడదాం. నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్, ధైర్యవంతుని అహింస, బేస్డ్ ఆన్ అన్లిమిటెడ్ ప్యూర్ లవ్. అంటే ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది అన్నారంటే ప్యూర్ లవ్ మీద, అంటే పరిశుద్ధమైనటువంటి ఆ ప్రేమ మీద ఈ ధైర్యవంతుడి యొక్క అహింస ఆధారపడి ఉంటుంది. దిస్ అప్లైస్ టు దోస్ హూ ఆల్దో నాట్ వన్ విత్ ఆల్ త్రూ యాక్చువల్ రియలైజేషన్ కన్సిడర్ నో వన్ ఎట్ దేర్ ఎనిమీ. అంటే ముందు చెప్పినట్టుగా అంతా నేనే అనేటటువంటి స్వస్వరూప భగవద్ అనుభవం కానీ అలాంటిది ఏమి ఇక్కడ ఉండదు. కానీ కన్సిడర్ నో వన్ యాజ్ దేర్ ఎనిమీ ఇక్కడ ఇచ్చారు. ఎవరైతే ఎవరిని తమ శత్రువుగా పరిగణించరో అలాంటి వారికి ఇది వర్తిస్తుంది. అంటే నో వన్ యాజ్ దేర్ ఎనిమీ, ఎవరు ఒక శత్రువు అనేటటువంటి వారు ఉండరు. వీళ్ళకు ఉండేటటువంటిది ఆ ప్యూర్ లవ్, పరిశుద్ధమైనటువంటి ఆ ప్రేమే ఉంటుంది. దే ట్రై టు విన్ ఓవర్ ఈవెన్ ద అగ్రెసర్స్ త్రూ లవ్. అంటే అవతలి వాళ్ళే, ఆ శత్రువు ఎవరైనా సరే వీళ్ళ మీదకు వచ్చినా వీళ్ళు ఎలా వాళ్ళని అంటే లవ్ ప్రేమ ద్వారానే వాళ్ళని గెలవాలి అని ప్రయత్నిస్తారే తప్ప ఇంకో రకంగా వీళ్ళ ఆలోచన ఉండదు. అంతేకాకుండా గివ్ అప్ దేర్ లైఫ్స్ ఇఫ్ అటాక్డ్, ఒకవేళ అవతల వాళ్ళు ఏమైనా సరే అటాక్ చేశారు అనుకున్నా సరే వాళ్ళని సైతం వాళ్ళు కోల్పోవడానికే సిద్ధమవుతారు. అది నాట్ త్రూ ఫియర్ బట్ త్రూ లవ్. అది కూడా ఎలాగంటున్నారంటే భయంతో కాదు, ప్రేమతోనే. అంటే అవతల శత్రువుని వీళ్ళు జయించేటటువంటిది కూడా ప్రేమతోనే జయిస్తారే తప్ప ఇంకో రకంగా కాదు. వీళ్ళకు ఉండేటటువంటిది పరిశుద్ధమైనటువంటి ప్రేమ. ఇది ధైర్యవంతుడి యొక్క అహింస అని బాబా చెప్తున్నారు. థర్డ్ వన్, నాన్ వైలెంట్ వైలెన్స్ బేస్డ్ ఆన్ అన్లిమిటెడ్ లవ్. అంటే అహింసాయుతమైన హింస ఇది అపరిమితమైనటువంటి ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ దాన్ని డివైన్ లవ్ మీద ఆధారపడి ఉంటుంది అన్నారు, సెకండ్ ప్యూర్ లవ్ అన్నారు, ఇక్కడ థర్డ్ వన్ వచ్చేటప్పటికి అన్లిమిటెడ్ లవ్ అంటున్నారు. అంటే అపరిమితమైనటువంటి ప్రేమ. ఇది ఎలా ఉంటుందంటే నాన్ వైలెన్స్ అనేది వైలెన్స్ డన్ సోల్లీ టు డిఫెండ్ ద వీక్ where there is no question of self-defense or of self-motivation is non-violent violence. అంటే ఆత్మరక్షణ లేదా స్వీయ ప్రేరేపణ అనే ప్రశ్నయే లేని చోట కేవలం బలహీనుణ్ణి రక్షించడానికే చేసే హింస అహింసాయుతమైన హింస అవుతుంది. అంటే ఇంకా వివరిస్తున్నారు ఈ అహింస అనేటటువంటి దాని గురించి బాబా ఇంకా వివరిస్తూ, తన కోసం చేసేటటువంటిది కాదు ఇది, తన కోసం చేస్తే తను తాను రక్షించుకోవడానికి కాదు, ఇతరుల కోసం, ఇతరులను రక్షించడం కోసం, అంటే బలహీనుని రక్షించడానికి చేసేటటువంటి ఈ హింస ఈ నాన్ వైలెంట్ వైలెన్స్ కిందకు వస్తుంది అనేది చెప్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, సెల్ఫ్లెస్ వైలెన్స్ బేస్డ్ ఆన్ లిమిటెడ్ హ్యూమన్ లవ్. నిస్వార్థమైన హింస ఇది పరిమితమైన మానవ ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. హియర్ వైలెన్స్ ఈస్ డన్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ when one is attacked treacherously and with no other selfish motive. For example, when one's mother honor is on the point of being violated by lustful man, one defends one's mother. Also, when a nation's honor is at stake and it is being attacked by enemies, the nation's selfless effort at defending itself is selfless violence. 1 second. ఒకడి మీద ప్రమాదకరమైన దాడి జరిగినప్పుడు కేవలం ఆత్మరక్షణ కోసం ఇక్కడ హింస ప్రదర్శించబడుతుంది. ఆ హింసలో మరే ఇతర స్వార్థ ప్రయోజనము ఉండదు. అంటే అది ఎలాగంటే తన మీదకి దాడి జరిగేటప్పుడు తన్ను తాను రక్షించుకోవాలి కాబట్టి తను ఇక్కడ హింస చేయడం అనేటటువంటి జరుగుతుంది తప్ప
ప్రత్యేకమైనటువంటి ఏ కక్షతోనూ చేసినటువంటి హింస కాదు, తన్ను తాను రక్షించుకోవడానికి. ఈ హింసలో మరే ఇతర స్వార్థ ప్రయోజనము ఉండదు. ఉదాహరణకు, ఒక కాముకుని చేతిలో ఒకరి తల్లి మానభంగానికి గురయ్యే ప్రమాదం నుండి ఒకడు తన తల్లిని రక్షిస్తాడు. ఇక్కడ తల్లిని రక్షించాలనేటటువంటి ఆ భావనతోనే తను అవతల వాడి మీద అటాక్ చేస్తున్నాడే తప్ప అవతల వాడి మీద ఏటో కక్షపూరితమైనటువంటి ఆలోచన లేదు. అలాగే శత్రు సైన్యం దాడి చేసిన కారణంగా ఒక దేశం యొక్క గౌరవం ప్రమాదంలో పడినప్పుడు నిస్వార్థంగా దేశాన్ని కాపాడుకోవడానికి దేశ ప్రజలు చేసే ప్రయత్నం నిస్వార్థమైన హింస అవుతుంది. అంటే ఇక్కడ ఈ నిస్వార్థమైన హింసకి బాబా ఉదాహరణ చెప్తున్నారనమాట. అంటే ఎటువంటి స్వార్థ ప్రయోజనం లేకుండా తన్ను తాను రక్షించుకోవడానికి లేదా తన బలహీనమైనటువంటి తన పక్కన ఉన్నటువంటి తనకి సంబంధించినటువంటి వారిని, అంటే పై చెప్పినటువంటి దానిలో కాపాడినటువంటి వారితో ఎటువంటి సంబంధం లేదు, కానీ ఇక్కడ తన వారిని తన దాన్ని రక్షించుకోవడానికి చేసేటటువంటి హింస అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇది దేని మీద అంటే హ్యూమన్ బేస్డ్ ఆన్ లిమిటెడ్ హ్యూమన్ లవ్ అన్నారు. అంటే పరిమితమైన మానవ ప్రేమ మీద ఈ నిస్వార్థమైన ఈ హింస ఆధారపడి ఉంది అనేటటువంటిది. నెక్స్ట్ 5th వన్, నాన్ వైలెన్స్ ఆఫ్ ద కవర్డ్, అంటే పిరికి వాని అహింస బేస్డ్ ఆన్ అన్లిమిటెడ్ వీక్నెస్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ మైండ్. అంటే ఇది దేని మీద ఆధారపడుతుందంటే అంటే బలహీనత మీద, శీలానికి మరియు మనస్సుకు సంబంధించిన అపరిమితమైన బలహీనత మీద ఆధారపడి ఉంటుంది. దోస్ హూ డు నాట్ రెసిస్ట్ అగ్రెషన్ బికాస్ ఆఫ్ ఫియర్ అండ్ ఫర్ నో అదర్ రీజన్ బిలాంగ్స్ టు దిస్ క్లాస్. అంటే భయం వల్లనే, మరి ఏ ఇతర కారణం లేకుండానే శత్రు దాడిని ప్రతిఘటించని వారు ఈ కోవకి చెందుతారు. అంటే వాళ్ళు ఎదిరించరు, కాముగే ఊరుకుంటారు. కాకపోతే దేనికి అంటే భయంతో ఊరుకుంటారు అన్నమాట. ముందు ముందు మనకు చెప్పినటువంటిది ధైర్యవంతుడు అహింస చెప్పారు. ఇది కంప్లీట్ గా దానికి ఇది ఆపోజిట్ లో ఉంది. అంటే భయపడి చేత కాక కాముగా ఊరుకుంటాడు. ఇది ఈ రకమైనటువంటి అహింస అని. నెక్స్ట్ 6th వన్, సెల్ఫిష్ వైలెన్స్ బేస్డ్ ఆన్ హేట్రెడ్ అండ్ లస్ట్. ఇది స్వార్థపూరితమైన హింస. ఇది ద్వేషం మరియు కామం మీద ఆధారపడి ఉంటుంది. When violence is done for selfish motive by an individual or nation for power, selfish gains and so forth, it is called selfish violence. ఒక వ్యక్తి లేదా దేశం అధికారం, స్వీయ లాభం మొదలగు స్వార్థ ప్రయోజనాల కోసం హింసను చేసినప్పుడు దానిని పూరితమైనటువంటి హింస అంటారు అనేది. అంటే ఇక్కడ డైరెక్ట్ గా చెప్తున్నారు, కంప్లీట్ గా వీడికి స్వార్థమే, అది పొందాలి, ఆ పవర్ పొందాలి, లేదా తనకి ఇంకేదో ఒకదాన్ని దోచుకోవాలి అనేటటువంటి ఒక సెల్ఫిష్ మోటివ్ ఉంది ఇక్కడ. దీని ద్వారా చేసినటువంటి ఈ హింసని బాబా 6th వన్ సెల్ఫిష్ వైలెన్స్ గా చెప్తున్నారు. అంటే అక్కడ మొదటిది అహింస అనేటటువంటిది దైవీ ప్రేమతో కూడుకొని ఉండి అందరిలోనూ నేనే ఉన్నాను అనేటటువంటి భావనతో అతను ఎటువంటి ఒక శత్రువు మిత్రువు అనేటటువంటి భావన లేకన్నా ఉన్నటువంటి ఆ ప్రవర్తించినటువంటి ఆ అహింసని మొదటి దానిగా చెప్తున్నారు. అండ్ తర్వాత పరిశుద్ధ ప్రేమతో వ్యవహరించేటటువంటిది, అంటే హింస గురించిన ఒక్క ఆలోచన కూడా లేకన్నా అతను వ్యవహరించేటటువంటిది, అవతల వాళ్ళని ప్రేమతోనే జయించేటటువంటిది నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్ అని చెప్తున్నారు. అంటే ధైర్యవంతునికి చెందినటువంటి అహింసగా. నెక్స్ట్ అన్లిమిటెడ్ లవ్, ఈ అపరిమితమైనటువంటి ప్రేమతో కూడినటువంటి ఈ అహింసాయుతమైన హింస అనేది బలహీనుడిని, అవతల వాళ్ళు చేతకానటువంటి వారిని, వాళ్ళని రక్షించుకోలేనటువంటి వారిని రక్షించడానికి చేసేటటువంటి హింసగా చెప్తున్నారు. తర్వాతది మానవ ప్రేమతో తన వారిని రక్షించుకోవడానికి, అది లిమిటెడ్ హ్యూమన్ లవ్ గా చెప్తున్నారు. అది నిస్వార్థమైన హింస అన్నారు. నెక్స్ట్ ఇంకా పిరికివాడి అహింస అండ్ స్వార్థపూరితమైనటువంటి హింస, తాను చేతకాక ఊరుకునేటటువంటి దాన్ని, తన బలహీనత మీద ఆధారపడి ఉంటుంది ఇది.
అది పిరికివాని యొక్క అహింసగా చెప్తున్నారు. అండ్ ద్వేషంతోనూ, కామంతోనూ అది దోచుకోవాలి అనేటటువంటి అలా ప్రవర్తించేటటువంటి ఆ స్వార్థపూరితమైనటువంటి హింసను ఈ రాష్ట్రవంతనగా చెప్తున్నట్టు అర్థమైంది సార్. జై బాబా. జై బాబా అండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? అది మాట్లాడతారా? అయితే ఈ చాప్టర్ లో సార్ ఒక్కటి సార్, ఇక్కడ నాకే డౌట్ వచ్చింది ఒక్క విషయం. ఫస్ట్ ఇప్పుడు అక్కడ డివైన్ లవ్ మీద ఆధారపడిన అసలు సిసలైన అహింస అన్నారు కదండి, అక్కడ అది భగవదైక్యం పొందిన వ్యక్తి అని వస్తుందా? వన్స్ ఓన్ సెల్ఫ్ అన్నారు కదా, అంటే అది అక్కడ భగవద్ అనుభవాన్ని పొందిన వ్యక్తి చూపే అహింసనా? సో ఇక్కడ ఈ చాప్టర్ స్టార్ట్ చేయడమే, అంటే ముందు చాప్టర్ లో మనకు సిచ్యువేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ ఈ చాప్టర్ లో కొంచెం మోర్ థియరిటికల్ గా తీసుకువెళ్తూ ఉన్నారు, డిఫైన్ చేస్తూ కాన్సెప్చువల్ గా చెప్తూ ఉన్నారు ఈ చాప్టర్. సో 6 రకాల నాన్ వైలెన్స్ గురించి చెప్పడం జరిగిందండి ఇందులో. అంటే వైలెన్స్ 6 రకాలుగా చెప్పారు ఇక్కడ, ఈ వీటన్నిటిని కూడా 6 రకాల్లో చెప్తూ వీటికి ఒక గ్రేడింగ్ అనేది ఇచ్చారు. అంటే ఒక స్కేల్ లాగా, లేదా మెట్లు అనుకోండి, ఒక నిచ్చెన వేసుకుంటే ఒక ల్యాడర్, ఆ ల్యాడర్ లో ఒక స్టెప్. ఇప్పుడు మనకి స్టార్టింగ్ చేయడమే హైయెస్ట్ పాయింట్లు, అంటే మొత్తం 7, ఒక ల్యాడర్ లో ఒక నిచ్చెనలో 7 మనకి స్టెప్స్ ఉన్నాయనుకుంటే, ఆ ఫస్ట్ ది నాన్ వైలెన్స్, ప్యూర్ అండ్ సింపుల్ అని చెప్పారు. అది గాడ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత సాధారణంగా ఆ స్థితిని, అంటే ఆ రకమైనటువంటి నాన్ వైలెన్స్ ని చూపించగలుగుతారంట. మీకు ఒకసారి స్క్రీన్ మీద పెట్టి చూపిస్తాను. నాన్ వైలెన్స్ ఆఫ్ ప్యూర్ అండ్ సింపుల్ అన్నారు కదా, ఇది హైయెస్ట్ ల్యాడర్ లో టాప్ పొజిషన్ లో ఉంటుంది. ఈ రకమైనటువంటి అహింసని, ప్రవృత్తిని చూపించే వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి, అంటే మన భాషలో చెప్పుకోండి, గాడ్ రియలైజేషన్ వచ్చిన వాళ్ళు సర్వత్రా భగవంతుని లేదా తన సెల్ఫ్ ని అన్నిట్లో చూసేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఈ రకమైనటువంటి అహింసని ప్రదర్శించగలుగుతారు, చూపించగలుగుతారు. ఇక 2 దానికన్నా కొంచెం తక్కువది ఏంటంటే నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్. ఇది ప్యూర్ లవ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే సాధారణంగా ఒక రైట్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి ప్రేమను ప్రదర్శించగలుగుతారు. ఈ ముందుది డివైన్ లవ్ అని చెప్పారు, బేస్డ్ ఆన్ డివైన్ లవ్. దిస్ ఈస్ ప్యూర్ లవ్. ఇంకా 3వది బేస్డ్ ఆన్ అన్లిమిటెడ్ లవ్. ఇది ప్యూర్ లవ్ కాకపోయినా తనలో ఉన్నటువంటి, అంటే దీనికన్నా మరికొంచెం తక్కువ నాన్ వైలెంట్ వైలెన్స్ అని చెప్పారు దీన్ని. ఆ ముందు దాన్ని నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్ అన్నారు, ఇది నాన్ వైలెంట్ ఆఫ్ ఇది నెక్స్ట్ 3rd గ్రేడ్. అలాగే సెల్ఫ్లెస్ వైలెన్స్. వీటికి ఎగ్జాంపుల్స్ అన్ని ఇంకా వివరించారు కాబట్టి నేను మళ్ళీ వెళ్ళట్లేదు. సో ఓవరాల్ గా చెప్పినటువంటి 6 టైప్స్ కూడా ఒక ల్యాడర్ లో 6 స్టెప్స్ సూచిస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వీటినే ఇప్పుడు ఒక ఉదాహరణ రూపంలో, అంటే కనెక్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు, మనం అక్కడికి వెళ్దాం. సో ఇది వాసుదేవరావు గారు అండి, 73.4. వాసుదేవరావు గారు. సార్ కొంచెం నేను జర్నీలో ఉన్నా, హైదరాబాద్ వెళ్తున్నా, ఎవరినైనా చదవమనండి సార్ ప్లీజ్. ఓకే, గోపాలకృష్ణ గారు మీరు. నేను చదువుతానండి, చదువుతాను. ఇదే కదండి 73.4. అవును సార్.
non-violence pure and simple means love infinite. అంటే ఇప్పుడు ఈ వీటి గురించి చెప్తున్నారు కదండి, నాన్ వైలెన్స్ ఎలా ఉన్నది, ఎన్ని రకాలుగా ఉన్నది అన్నటువంటిది ముందు వాటిలో చెప్పారు కదా. అసలు నిజానికి ఈ అహింస ఒరిజినల్గా మీనింగ్ ఏంటి అని అంటే, ఒరిజినల్గా అది కూడా అనంత ప్రేమ అనే చెప్తున్నారు అనమాట. ఇట్ ఈస్ ది గోల్ ఆఫ్ లైఫ్. అసలు నిజానికి ఏంటి అని అంటే అదే మన జీవితం తాలూకు పరమావధి అనమాట. అంటే ఆ అనంతమైనటువంటి ప్రేమను పొందడం. వెన్ ది స్టేట్ ఆఫ్ ప్యూర్ డివైన్ లవ్ ఈజ్ రీచ్డ్, ది ఆస్పిరెంట్ ఈజ్ ఎట్ వన్ విత్ గాడ్. ఇప్పుడు మనం ఇంతవరకు తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే, ఈ అనంతమైనటువంటి ప్రేమను పొందాడు అనే ఎవరినైనా మనం చెప్తున్నామంటే, ఆ అనంతమైన ప్రేమను పొందినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, నిజానికి భగవంతుడితో ఏకమైపోతాడు కదా. అంటే తను వేరు భగవంతుడు వేరు అనేటువంటి స్థితిలో ఉండడు. భగవంతుడితో తను తాదాత్మ్యం చెందుతాడు. అయితే ఇది ఒరిజినల్గా మన గోల్. ఈ ఇన్ఫినిట్ లవ్ ద్వారా మనం పొందాల్సినటువంటిది ఇదే మెయిన్. టు రీచ్ దిస్ గోల్ దేర్ మస్ట్ బి ఇంటెన్స్ లాంగింగ్, అండ్ ది ఆస్పిరెంట్ హూ హ్యాస్ దిస్ లాంగింగ్ to realize the supreme state has to begin by practicing what is termed non-violence of the brave. అయితే ఇది గోల్ అయినప్పటికీ, ఇదే మనం రీచ్ అవ్వాల్సింది అయినప్పటికీ కూడా, ఏ విధంగా మనం ఆ స్థితిని పొందుతాం, ఏ విధంగా త్రూ దట్ ఇన్ఫినిట్ లవ్ వన్ విత్ గాడ్, ఐఎమ్ సేమ్ యాజ్ గాడ్ అన్నటువంటి స్థితిని పొందుతాం అని అంటే, దానికి మనకి కావాల్సింది ఏంటంటే ఇంటెన్స్ లాంగింగ్. అంటే ఇంటెన్స్ లాంగింగ్ అంటే చూడండి, మనం అంటే బాగా దాహం వేసినటువంటి వాడు, బాగా దాహంగా ఎడారిలో తిరుగుతున్నటువంటి వాడికి, వాడు చాలా పనులు చేస్తూ ఉండొచ్చు, ఆ ఎడారిలో నడుస్తూ అటు ఇటు ఇంకేవేవో చేస్తూ ఉన్నప్పటికీ వాడి దృష్టి అంతా కూడా ఏంటంటే ఒకదాని మీద ఉంటుంది. ఎలా వాటర్ ఇప్పుడు ఎలా సంపాదించాలి, నేను ఇప్పుడు నీళ్లు తాగి దాహాన్ని ఎలా తీర్చుకోవాలని, అంటే ఆర్తి అంటాం కదండి. అంత తీవ్రమైనటువంటి ఆర్తి ఉండాలన్నమాట towards God. To reach this goal there must be intense longing, and అటువంటి ఆర్తి ఉండాలి. అండ్ ది ఆస్పిరెంట్ who has this longing to realize the supreme state, అంటే ఎవరైతే ఆస్పిరెంట్ ఉన్నారో ఆ సుప్రీం స్టేట్ ఆఫ్ గాడ్ని అదే పొందాలి అని అనుకుంటున్నటువంటి వారు హ్యాస్ టు బిగిన్ బై ప్రాక్టీసింగ్ వాట్ ఈస్ టర్మ్డ్ నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రెయిన్. అయితే ఆ స్థాయికి వెళ్ళాలి అని అంటే, ఆ ఆర్తితో ఆయన ఇదై ఆ స్థితిని పొందాలి అంటే, అతను ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అంటే, దేన్ని ప్రాక్టీస్ చేయాలి అంటే నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్. అంటే ఇంతకుముందు మనం చెప్పిన దాంట్లో లైక్ అహింసాయుత హింస లాగా చెప్తూ, ధైర్యవంతుని హింస అంటే ధైర్యంతో కూడినటువంటి అహింస. అంటే ఏంటంటే నిజానికి ఆ వ్యక్తికి ఏ ఒక్కరూ శత్రువు కాదు. తన పరంగా ఎవరి మీద తనకు శత్రుత్వం ఉండదు. అందరినీ ప్రేమగానే ఆ విధమైనటువంటి ప్రేమతోనే ఉంటాడు. కానీ ఈయన ప్రాక్టీస్ చేయాల్సిన థింగ్ ఏంటంటే నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్ అని అంటే, ఇంకొకరి కోసం నిజానికి ఈయన మనసులో లేనప్పటికీ ఇంకొకరిని రక్షించడం కోసం, ఇంకొకరిని సేవ్ చేయడం కోసం ఈయన ప్రదర్శించేటువంటి హింస. కాదు, ఇది నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్ అంటే నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్ కాదు, నేను చెప్పినటువంటి మీనింగ్ కాదు. నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్ అంటే తన మీదకి ఏది వచ్చినా కూడా, తన మీదకి వచ్చింది కూడా ఎవరో వచ్చారు తను కొట్టడానికి, లేకపోతే ఇంకేదో నష్టం చేకూర్చడానికి వచ్చినా, తన మీద జరుగుతున్నటువంటి ఆ అటాక్ని కూడా ఎదుటివాడి మీద కోపం లేకుండా ప్రేమగా దాన్ని అధిగమించేవాడు అనమాట. అటువంటి దాన్నే నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్ అన్నారు. ముందు నేను చెప్పింది అదే అహింసాయుత హింస గురించి చెప్పాను కదా, బట్ ఇది నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్. స్క్రీన్ ఆగిపోయిందండి. సో
అంటే ఇది ఇన్ అదర్ వర్డ్స్ ఈ నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్ అంటే ఓన్లీ ఈ నార్మల్ థింగ్ అనే కాదు, తనకు జరిగినటువంటి నష్టాన్ని లేకపోతే తనకు జరిగినటువంటి ఏ విధమైనటువంటి నెగిటివ్ను కూడా ఆ సిచ్యువేషన్కి సబ్జెక్ట్ అయిపోకుండా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఏ ఒక్కరిని నిందించకుండా ఏ ఒక్క పరిస్థితిని నిందించకుండా ముందుకెళ్ళేటువంటి నాన్ వైలెన్స్ అని మనం అర్థం చేసుకోవాలి. దిస్ అప్లైస్ టు దోస్ హూ though not one with all through actual realization consider no one as their enemy. ఇది అంటే ఇది ఎవరికి వర్తిస్తుంది అని అంటే నిజానికి మనకు తెలిసింది ఏంటంటే గాడ్ రియలైజేషన్ వచ్చినటువంటి వాడికి, భగవంతుడితో తాదాత్మ్యం చెందినటువంటి వాడికి ఉన్న అందరిలో కూడా నేనే ఉన్నాను అన్నటువంటి భావనలో ఉంటాడు. వాడు ఎవరిని కూడా అదే శత్రువుగా చూడడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఇప్పుడు ఆ స్థాయిని రీచ్ అవ్వాలి అంటే ఏది ప్రాక్టీస్ చేయాలంటే నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్ అన్నాడు. అంటే ఇది ఎవరికి వర్తిస్తుంది అని అంటే భగవంతుడితో తను తాదాత్మ్యం చెందినప్పటికీ, అంటే తాను భగవంతుడిని అన్నటువంటి ఎరుక తనకు రానప్పటికీ కూడా, చైతన్యం లేనప్పుడు అదే ఎరుక రానప్పటికీ కూడా కన్సిడర్ నో వన్ యాజ్ దర్ ఎనిమీ, ఎవరిని కూడా శత్రువుగా చూడనటువంటి వాళ్ళకి ఇది వర్తిస్తుంది అని చెప్తున్నాడు అనమాట. అంటే అలాంటి వాళ్ళు అలా ప్రాక్టీస్ చేస్తే అది ఇంటెన్స్ లాంగింగ్ మారి చివరికి దే విల్ బికమ్ వన్ విత్ గాడ్ అనమాట. దే ట్రై టు విన్ ఓవర్ ఈవెన్ ద అగ్రెసివ్ త్రూ లవ్. అంటే తన మీద అటాక్ చేస్తున్నటువంటి శత్రువుని కూడా శత్రు మీద కూడా వాడు జయం పొందగలుగుతాడు అనమాట. ఎలాగనంటే ప్రేమ ద్వారా. దే ట్రై టు విన్ ఓవర్ ఈవెన్ ది అగ్రెసర్ త్రూ లవ్. వాడి మీద అగ్రెషన్ చూపించినటువంటి వాడు లేదా శత్రువు మీద కూడా ఈయన జయం పొందుతాడు. ఎలాగనంటే లవ్ ద్వారా. అండ్ గివ్ అప్ ది లైఫ్ ఇఫ్ అటాక్డ్. ఒకవేళ వాళ్ళ అటాక్లో తన ప్రాణాలను సైతం వదిలేస్తారట. ఎలాగా? నాట్ త్రూ ఫియర్ బట్ త్రూ లవ్. ఎలా అంటే ఏదో భయంతో ప్రాణాలు వదిలేయటం కాదు, భయంగా ఇదవటం కాదు, ఏది చేసినా కూడా వాళ్ళు ఆ ప్రేమతోనే చేస్తారనమాట. బట్ త్రూ లవ్ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఫైనల్ గోల్ ఏంటి అని అంటే త్రూ దట్ ఇన్ఫినిట్, అది ఏది జరిగినా త్రూ ఇన్ఫినిట్ లవ్ అన్న మీన్స్ ద్వారా జరుగుతుంది. మన గోల్ ఆఫ్ లైఫ్ అన్నటువంటిది కూడా టు బికమ్ వన్ విత్ గాడ్. ఆ టు బికమ్ వన్ విత్ గాడ్ అన్నటువంటిది ఇంటెన్స్ లాంగింగ్తో సాధ్యపడుతుంది. అయితే ఆ విధంగా ఉన్నటువంటి వాడు, అలా అనుభవించాలి భగవంతుడి స్థితిని అనుకున్నటువంటి వాడు ప్రాక్టీస్ చేయాల్సింది నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్ అని చెప్తున్నారు ఈ ప్యారాలో. జై బాబు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే. సో ఇక్కడ చెప్తుందండి, అంటే యాక్చువల్గా ఈ చాప్టర్ అంతా కూడా మనకి ఒక ఆస్పిరెంట్ ని దృష్టిలో పెట్టుకొని మనం అంటే చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే డిస్కోర్సెస్ అనే బుక్కే మన యొక్క స్పిరిచువల్ జర్నీకి అంటే ఒక ఆస్పిరెంట్, మనం ఇన్ ద సెన్స్ సాధకుడు భగవంతుడి వైపు అడుగులు వేసే ఒక వ్యక్తికి దోహదపడే గైడ్. అలా చూసుకుంటే ఇప్పుడు మన అందరి అంటే ఈ సాధకులందరి తాలూకా ఫైనల్ గోల్ ఏదే భగవంతుడిలో ఐక్యం కావడం అనేది ఉంటుంది. సో అలాగా ఆల్రెడీ ఐక్యం అయిపోయిన వాడు ప్రదర్శించేదే ఈ ప్యూర్ అండ్ సింపుల్, అంటే నాన్ వైలెన్స్ ఆఫ్ ప్యూర్ అండ్ సింపుల్. ఆల్రెడీ ఆ గోల్ రీచ్ అయిన వాళ్ళు ఇంకా దాన్నే ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే అన్నిట్లో కూడా భగవంతుని చూసుకుంటారు, తన భగవంతుడని తెలుసుకుంటాడు, అన్నిట్లో కూడా అదే పరమ సత్యాన్ని వాళ్ళు దర్శిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ గోల్కి రీచ్ అవ్వాలని ఒక వ్యక్తి అనుకుంటున్నాడు. రీచ్ అవ్వాలనుకునేటప్పుడు దానికన్నా ఇప్పుడు రీచ్ అయిన వాడు అలా ఉంటాడు, ఇంకా దానికి రీచ్ అవ్వబోయే ఇంకా ముందు స్థితిలో ఉన్నవాడు అంటే ఇంకా రీచ్ అవ్వలేదు. అప్పుడు వాడు ప్రదర్శించేటువంటి వైలెన్స్ ఎలా ఉంటుందంటే ఈ నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్ అని చెప్పారు.
నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్ కి అదే. అంటే ఒక శత్రువు మన మీద దాడి చేసినా కూడా, మనకి బాధ పెడుతున్నా కూడా మనం తిరిగి ప్రేమనే చూపిస్తాం. ఎక్కడ కూడా ద్వేషాన్ని చూపించం. అందులో మన ప్రాణాలను సైతం విడవడానికి మనం లెక్క చేయం. సో వీఆర్ రెడీ టు గివ్ అప్ అవర్ లైఫ్స్. బట్ మనల్ని బాధ పెట్టేవాడిని, మనల్ని హింసించేవాడిని మనం ప్రేమిస్తూనే ఉంటాం. ఇది ఈ నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్ అని చెప్పారు. సో ఆ తిరుగుబాటు చేయకుండా ఉండకపోవడంలో ఎక్కడ కూడా పిరికితనం అనేది లేదు. భయపడి చేయడం కాదు, ప్రేమతో అతను తిరుగుబాటు అనేది చేయడు. కేవలం అవతల వ్యక్తిని కూడా అతను ప్రేమిస్తూ ఉంటాడు. అది బికాస్ హీ హ్యాస్ ఎ ప్యూర్ లవ్. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇది సాధ్యం అవుతుంది అని చెప్పారు. సో నెక్స్ట్ దానికి వెళ్దామండి. 73.5. చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు. As pointed out, non-violence of the brave is practicable for those individuals who have an intense longing to attain the supreme state. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ నాన్ వైలెన్స్ ఆఫ్ ధైర్యవంతులు అది ఎప్పుడు వస్తుందంటే ఆ సుప్రీం స్టేట్ అంతిమంగా ఏదైతే సాధించవలసి ఉంటుందో ఆ దాని గురించి అది ఎలా అయినా చేరుకోవాలి అన్నటువంటి ఆ తహతహలోంచి ఇది వస్తుంది అని. దిస్ లాంగింగ్ ఈజ్ నాట్ టు బి ఫౌండ్ ఇన్ ద మాసెస్. ఇలాంటి ఆ తీవ్రమైనటువంటి కోరిక అందరిలో మనం చూడం. ఎవరో కొంతమందిలో, అతి తక్కువ మందిలో ఇలాంటిది చూస్తాం. ఇఫ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు లీడ్ ది మాసెస్ టు ప్యూర్ నాన్ వైలెన్స్. టు లీడ్ టు ది It is intended to lead the masses to pure non-violence. It is necessary first to prepare them for the non-violence of the brave. అంటే ఈ నాన్ వైలెన్స్ అనేది ఒక రకంగా చెప్పాలంటే మనల్ని మనం సంస్కరించేటటువంటి ఒక డిటర్జెంట్ లాంటిది అనమాట. అయితే ఇది అందరూ వాడుకునేటటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందంటే అసలు ముందు దీన్ని వాడి చూపించేటటువంటి వాళ్ళు కొంతమంది ఉండాలి. కొంతమంది ఏంటంటే దిస్ బ్రేవ్ పీపుల్. ఓకే, టు అచీవ్ దిస్ ఎయిమ్ ఇన్ ఎ ప్రాక్టికల్ వే ఇట్ ఈస్ నెసెసరీ టు మేక్ దెమ్ ఫాలో ఇన్ ద బిగినింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వైలెంట్ వైలెన్స్, that is violence done solely to defend the weak without any selfish motive whatever. To achieve this aim in a practical way అంటే ఇది అందరూ ఫాలో అయ్యేటట్టుగా ప్రాక్టికల్గా చేయడం ఎలాగా అంటే రియల్ నాన్ వైలెంట్ వైలెన్స్ అనేది ఎవరో ఒకరు చేసి చూపెట్టాలి. ఆ రియల్ నాన్ వైలెంట్ వైలెన్స్ ఏంటంటే ఓన్లీ బలహీనుల్ని రక్షించడమే పరమావధిగా చేసేటటువంటి వైలెన్స్. అంటే ధర్మయుద్ధం అంటారు కదా, ఆ యుద్ధంలో మనుషుల్ని చంపుతారు, కానీ దాన్ని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే మంచి వాళ్ళని కాపాడడం కోసం. ఇది ఓకే, కిందకి కొంచెం వెళ్తే అయిపోయింది. ఇది ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఓకేనండి. సో అలా అయితే మనం సో ఈ పారాగ్రాఫ్ లో చెప్తుంది ఏంటంటే అండి, సో మనకు ముందు నాన్ వైలెన్స్ ఆఫ్ ప్యూర్ అండ్ సింపుల్ అది కదా మన ladder లో హైయెస్ట్ పాయింట్ లో ఉంది. అంటే అది సాధారణంగా గాడ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత దాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. అంతకన్నా ముందు నెక్స్ట్ అంటే దానికన్నా ఇంకా క్రిందకు వస్తుంది. అంటే ఇది డిసెండింగ్ ఆర్డర్ లో చెప్తున్నారు కాబట్టి దానికన్నా క్రిందని స్థాయిది ఏంటంటే నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్. అంటే భగవంతుడితో ఐక్యం కావాలని తప్పిస్తున్నటువంటి వ్యక్తి దీన్ని ప్రదర్శించగలుగుతాడు. సో
అయితే మాసెస్ విషయానికి వస్తే, అంటే సాధారణ ప్రజానికానికి వస్తే అంత అంటే ఒక నిన్ను హింసించడానికి వచ్చినా, నిన్ను కొట్టడానికి వచ్చినా కూడా వాడిని ప్రేమిస్తూ ప్రాణాన్ని సైతం త్యజించడానికి సిద్ధపడి ఉండడం అనేది సాధారణమైనటువంటి ప్రజానీకానికి సాధ్యం కాదు. సో వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళని ఈ నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్ అనే స్థితికి తీసుకువెళ్ళడానికి, అక్కడ నుండి ప్యూర్ నాన్ వైలెన్స్ కి తీసుకువెళ్ళాలి. ఇది కదా మన స్టెప్స్. మనం మెట్లు ఎక్కేటప్పుడు ఆ నిచ్చెనెక్కేటప్పుడు ఒక్కొక్క స్టెప్ వేయాలి కాబట్టి మనకు, కాకపోతే రివర్స్ లో చెప్పుకొని వస్తున్నారు. అయితే అటువంటి స్థితికి వెళ్ళడానికి ఈ నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్ అనేది వాళ్ళు ప్రదర్శించలేరు కాబట్టి వాళ్ళకి స్టార్ట్ చేయాల్సిందే నాన్ వైలెంట్ వైలెన్స్ అనేది మనం బిగిన్ చేయాలని చెప్తున్నారు. టు అచీవ్ ది సేమ్ ఇన్ అ ప్రాక్టికల్ వే ఇస్ టు నెసెసరీ టు మేక్ దెమ్ ఫాలో ఇన్ ది బిగినింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వైలెంట్ వైలెన్స్. నాన్ వైలెంట్ వైలెన్స్ అంటే మనకు ముందు చెప్పిందే, అన్లిమిటెడ్ లవ్ ఉండాలి. అంటే మీరు ఎటువంటి సెల్ఫ్ థాట్ లేకుండా రక్షించగలగాలి, సెల్ఫ్ డిఫెన్స్ చేయగలగాలి ఎవరికైనా కానీ. అంటే మనకి ముందు చాప్టర్ లో దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా. ఒక దేశం, ఒక బలమైనటువంటి దేశం ఒక బలహీనమైన దేశం మీద అటాక్ చేసేటప్పుడు మనం వెళ్ళి ప్రొటెక్ట్ చేస్తాం ఆ బలహీనమైన దేశాన్ని. దాన్ని నాన్ వైలెంట్ వైలెన్స్ అని అక్కడ పిలవడం జరిగింది బాబా. సో అటువంటిది ముందు ప్రదర్శించాలంటే, అంటే ఆ స్థితిని సాధారణమైనటువంటి ప్రజలు కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అక్కడి నుండి వాళ్ళు నెమ్మదిగా ఆ తర్వాత స్థితి అయినటువంటి నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్, అంటే ఒక ధైర్యవంతుడి అహింస స్థాయికి అతన్ని తీసుకువెళ్ళచ్చు. ఇంకా అక్కడ నుండి ఆ ప్యూర్ నాన్ వైలెన్స్ స్టేట్, అంటే గాడ్ రిలీజియన్ స్టేట్ కి తీసుకువెళ్ళచ్చు. అలా అతను ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా పైనుండి క్రిందకు చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ చెప్పిందండి. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. 74.1. జై బాబా. లక్ష్మణదాస్, నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది. బ్రేవ్ అని అంటున్నారు. ఈ బ్రేవ్ అనే పదం ఏంటి? అంటే వాడు బలవంతుడు, వాడు చేయగలడు, వాడు తిరిగి కొట్టగలడు అన్నట్లుగా అర్థమా, లేకపోతే బ్రేవ్ టువర్డ్స్ డివైన్ లవ్ అన్నా? అంటే నిజమైన ధైర్యం ఉన్నవాడు అంటే కొట్టిన వాడిని కొట్టడంలో ఉండదు, దాన్ని ఆ అవమానాన్ని గుండెల్లో తట్టుకునే శక్తి ఉండాలి కదా. ఈ రియాక్షన్ ఎవరికైనా ఆ రియాక్షన్ వచ్చే లోపల మండిపోతూ ఉంటే దాన్ని తట్టుకొని తిరిగి ప్రేమను చూపించడం అనేది అది అసలైన ధైర్యం కదా. ఆ సెన్స్ లో వాడారని అనుకుంటున్నాను. 74.1 అండి ఇది. నెక్స్ట్ గోపాలకృష్ణ గారు మీరే సార్. అవునండి. ఓకే. So in times of actual war, when the masses are taken by surprise, they are not in the mood even to listen to advice about having intense longing to attain the supreme goal of life. అయితే ఇప్పుడు యుద్ధ సమయాల్లో మనం అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా వాళ్ళ గోల్ ఏంటి? అది ఎవరిదైనా గోల్ ఏంటి అని అంటే, ఇంతగా ముందు పేరాల్లో చెప్పినట్టుగా ఐఎమ్ వన్ విత్ గాడ్, లేకపోతే ఇన్ఫినిట్ లవ్ని పొందు అన్నటువంటిదే గోల్ అని అనుకుంటున్నాను. ఇలాంటి సమయాల్లో, యుద్ధ సమయాల్లో ఏమవుతుందంటే ప్రజలందరూ కూడా ఒక కైండ్ ఆఫ్ మ్యాసివ్ ఫియర్కి కానీ లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ఆందోళనకి సబ్జెక్ట్ అవుతారు. ఎంత సబ్జెక్ట్ అవుతారో అంటే, not in the mood, they are not in the mood even to listen to advice about having the intense longing to attain the supreme goal of the life. అంటే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల దృష్టి ఏంటి అని అంటే, ఈ విధంగా చెప్పినప్పటికీ కూడా మనం ఆ స్టేట్ని పొందడం కోసం ఇంటెన్స్ లాంగింగ్ అన్నటువంటిది ఉండాలి మనకి అనేది చెప్పిన కూడా అసలు దాన్ని తీసుకునేటువంటి స్థితిలో వాళ్ళు ఉండరు. The only practical way to lead them finally toward the goal is to begin by inculcating in them the principle of non-violent violence and then gradually introducing the non-violence of the brave. అంటే ముందు వాసు పేరాలో ఒక మాట చెప్పారు ఏంటంటే,
ఈ భగవంతుడి పరంగా ఉన్నటువంటి ఆర్తి ఏదైతే ఉందో ఆ ఆర్తి మనకి ఏ విధంగా వస్తుంది అంటే ఈ నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్గా ఉండడంతో అటువంటి లక్షణాలు ప్రదర్శించడంతో అది పెరుగుతుంది అన్నట్టు చెప్పారు కదా. అయితే ఇప్పుడు అది ఫైనల్ గోల్ రీచ్ అవ్వాలంటే నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్ రావాలి. బట్ నా ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ ఎలా ఉన్నది అని అంటే ఆల్ దీస్ పీపుల్ ఆర్ సబ్జెక్టెడ్ టు సమ్ సార్ట్ ఆఫ్ మ్యాసివ్ ఫియర్, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ స్టేట్లో ఉన్నారు కదా. అయితే ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రాక్టికల్ అప్రోచ్ ఏంటి అని అంటే ది ఓన్లీ ప్రాక్టికల్ వే టు లీడ్ దెమ్, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి ఫైనల్లీ టువార్డ్స్ ది గోల్, ఏదైతే మన ఇన్ఫినిట్ గాడ్ని లేకపోతే ఇన్ఫినిట్ లవ్ని పొందాలి, వన్ విత్ గాడ్ స్టేట్ని పొందాలి అన్నటువంటిది ఎలా రీచ్ అవ్వాలి అని అంటే వాళ్ళు బిగిన్ బై ఇన్కల్కేటింగ్ ఇన్ దెమ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వైలెంట్ వైలెన్స్. అంటే ఫస్ట్ వాళ్ళు ఈ అహింసాయుత హింసని మొదట మార్గంగా తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా కొంచెం కొంచెం దాన్ని చేస్తూ నెక్స్ట్ నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్ ఆ స్టేట్కి రీచ్ అవ్వాలి. అంటే ముందు చెప్పినట్టుగా అహింసాయుత హింస అంటే వీడికి ప్రత్యేకంగా ఎవరి మీద ఏం కోపం ఉండదు, ఏది చేసినా కూడా ఒకవేళ అక్కడ ఒక హింస ఈయన ద్వారా జరిపింపబడినా కూడా అది ఇంకొకరి తాలూకు మంచి కోసమే. ఈవెన్ ఆ స్థితిలో కూడా ఎవరి మీద అయితే తను అటాక్ చేస్తున్నాడు అనుకుందాం ఫర్ ద టైమింగ్, అప్పుడు కూడా వాళ్ళ మీద ఏ విధమైనటువంటి ద్వేషం ఉండదన్నమాట. వీళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతోనే ఈవెన్ వాళ్ళని కూడా ప్రేమగానే డీల్ చేస్తాడు. అది అలాగా ఆ నాన్ వైలెన్స్ ఆఫ్ ది నాన్ వైలెంట్ వైలెన్స్ అన్నటువంటిది ప్రాక్టీస్ చేస్తూ దెన్ గ్రాడ్యువల్లీ ఇంట్రడ్యూసింగ్ ది నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్. అది ఏంటవుతుందంటే అది కొన్ని రోజులకి ఈ నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్కి లీడ్ చేస్తుంది అన్నమాట. అంటే ఫస్ట్ ఈ విధంగా ఉన్నది, రేపు పొద్దున్న తన మీదకి ఏం జరిగినా, ఎలాంటి నెగిటివ్ జరిగినా, ఎలాంటి అవమానం ఎదుర్కొన్నా, ఏదైనా కూడా దాన్ని కూడా ప్రేమగానే డీల్ చేసేటువంటి స్థితికి చేరుకుంటారు అనమాట. A premature attempt to introduce non-violence of the brave among the unprepared masses in actual wartime would not only fail but incur a serious danger of bringing in the fatal non-violence of the coward. ఇప్పుడు ఒకవేళ అంటే దీనికి కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ ఉండాలి. అంటే లైక్ నాన్ వైలెన్స్ అనేటువంటి కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తూ గ్రాడ్యువల్గా దట్ షుడ్ బికమ్ లైక్ నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్ కదా. కానీ ఒకరు ఈ సాధకుడు లేకపోతే మనం చెప్తున్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత ప్రిపేర్డ్గా లేరు, అంత వాళ్ళ మైండ్ సెట్ అంతా డెవలప్ అయి లేవు అనుకున్నాం పెద్ద టైం. అలాంటప్పుడు ఏంటంటే డైరెక్ట్లీ ఇఫ్ యూ ఇంట్రడ్యూస్ ది నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్, దీన్ని డైరెక్ట్గా వాళ్ళకి కనుక ఈ విధంగా ఉండాలి, ఇలా ఉండాలి అంటే రేపు నీ మీద ఏం జరిగినా కూడా నువ్వు ఎలా తీసుకోవాలి, ప్రేమగా డీల్ చేయాలి, ఎంత అవమానాన్ని దిగనుంది, నువ్వు ఎదుటి వాడిని అవమానించిన వాడిని కూడా ప్రేమగానే నువ్వు డీల్ చేయాలి, లాంటి థింగ్స్ వాడికి ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తే ఇన్ ది మాసెస్ ఇన్ యాక్చువల్ వార్ టైమ్ వుడ్ నాట్ ఓన్లీ ఫెయిల్, అది ఒక్క అంటే ఫెయిల్ అవ్వడమే కాదు, బట్ ఇంకా సీరియస్ స్క్రీన్ ఆగిపోయింది, ఇంకా a serious danger of bringing in the fatal non-violence of the coward. అంటే నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్ మనం వాళ్ళలో ఇన్కల్కేట్ చేయాలనుకుంటే అది చివరికి వాళ్ళలో ఏంటి ప్రేరేపిస్తున్నది అంటే నాన్ వైలెన్స్ ఆఫ్ ది కవర్డ్ అనమాట. అంటే ఇక్కడ రెండు రకాల అహింసలు ఉంటాయి. ఒక కైండ్ ఆఫ్ అహింస ఏంటి అంటే నిజంగా మెంటల్గా చాలా స్ట్రాంగ్, అంటే బలవంతుడు స్ట్రాంగ్ అంటే లైక్ గ్రాస్ పరంగా వాడు బలంగా ఉన్నాడు అంటారు. దేన్నైనా తీసుకోగలిగినటువంటి వాడు, నెగిటివ్ని కూడా పాజిటివ్ వెళ్ళి పెంచగలిగిన వాడు, నెగిటివ్ చేసిన వాళ్ళని కూడా పాజిటివ్గా చూసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు హింస చేయరు. అలానే మరికొంతమంది ఉంటారు, ఈవెన్ వాళ్ళు శారీరకంగా గట్టిగా ఉండొచ్చు, ఇంకే విధంగా గట్టిగా ఉండొచ్చు, కానీ మానసికమైన దౌర్బల్యం ఉంటుందని విపరీతంగా ఉంటుంది. దానివల్ల వాళ్ళు అహింస మార్గంలో కనిపిస్తారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉన్నది. ముందుది చెయ్యగలిగి చేయటం లేదు, ముందుది
తన మీద జరిగినటువంటి నెగిటివ్ని కూడా ప్రేమగా డీల్ చేస్తూ ఆయన అహింసగా ఉంటున్నాడు. వీరు అహింసగానే ఉంటున్నాడు, బట్ అహింస ఎలా చేస్తున్నాడు అంటే వీరితో పిరికితనంతో చేస్తున్నాడు. మనం ఒకవేళ ఆ పీపుల్ ప్రిపేర్డ్గా లేకపోతే వాళ్ళని కనుక ఈ మార్గంలోకి తొయ్యాలని చూస్తే ఇలాంటి నాన్ వైలెన్స్ ఆఫ్ ది కవర్డ్ అన్నటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. దట్ ఈస్ ది మాసెస్ వుడ్ నాట్ రెసిస్ట్ ఆఫ్ ది అగ్రెషన్ సింప్లీ బికాస్ ఆఫ్ ది ఫియర్ అండ్ ఫర్ నో అదర్ రీజన్. అంటే ఇటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి భయం అన్నమాట. ఆ భయం చేత వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రతిఘటన ఇవ్వలేరు రైతులు. ఏ విధంగానే ప్రతిఘటించకపోవడం వాళ్ళకు ఉన్నటువంటి భయం తప్ప మరొక రీజన్ కాదు. అటువంటి దాన్ని ఏంటంటే నాన్ వైలెన్స్ ఆఫ్ ది కవర్డ్. అదండి ఈ ప్యారలో చెప్పింది. అంటే ప్రిపేర్డ్ మెల్లిగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయాలి వాళ్ళని ఈ నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్ తీసుకురావడానికి. బట్ అన్ప్రిపేర్డ్గా ఉన్నటువంటి పీపుల్కి ఒక్కసారిగా ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తే అది కాస్త ఏమవుతుందంటే నాన్ వైలెన్స్ అంటూ కవర్డ్ అయిపోతుంది అని చెప్పారు. అయితే ఇప్పుడు సమయం 7 అయింది కాబట్టి రేపు దీనికి సమ్మరీ చెప్పుకొని మిగిలింది కంటిన్యూ చేద్దామండి. మరలా రేపు కలుద్దాం. అంతవరకు సెలవు అండి. జై బాబు. జై బాబు. జై బాబు.